அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே எல்லாம் வல்லான் తనయే ఎత్తు. వారం అంటే 15 రోజులకు ముందు 113 దాకా అయింది. எந்தர முடியாது இலங்கிய பற்பல అండముం நிறைந்தொளிர் அருட்பெரும் ஜோதி. దీనికి చెప్పినాను అన్నమాట. అరుట్పెరుం జ్యోతి ఏకత్వంతో ఒక్కడై ఉన్నాడు మరియు ఆయనే అనేకమై ఈ పలు అండములలో అనగా ఈ విశ్వంలో అనేక రకములైన జీవరాశులుగా, సూర్యుడుగా, చంద్రుడుగా, ఇంకా వస్తువులుగా అన్నీగా కూడా ఆయన ఉన్నాడు. అన్ని అండములలో ప్రాణికోటిగా మాత్రమే కాక చరాచర జీవులై ఉన్నాడు. ఏ ఒక్క వస్తువుల్లో కూడా ఆయన, ఆమె, అది లేదు అని చెప్పలేము. ఇట్టి కోట్ల కొలది చరాచరముల్లో ఏవేవి ఎన్నెన్ని అని కాక మొత్తము ఎన్ని అని కాని మనము లెక్కల్లో తేల్చలేము. ఏ అండచరాచరాల్లో ఎంతెంత ఏమేమి, ఏ గ్రహాల్లో ఎంతమంది ఉన్నారు చెప్పగలమా? ఇక్కడే కూడా మనము మనుషుల పాపులేషన్ వరకు తీసుకోగలము అడగగా, అది కూడా ఫుల్ గా తీయలేము. పశువులు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి, పులులు ఎన్ని, సింహాలు ఎన్ని, ఇంకా తొండలు, పాములు, తేళ్లు, జర్రులు, ఇవన్నీ ఎన్ని ఉన్నాయని మనం తీయగలమా లెక్క? కాబట్టి ఏ ఒక్క వస్తువుల్లో కూడా ఆయన, ఆమె, అది లేదు. ఇన్ని ఉన్నా కూడా అవి అన్ని చైతన్యం నిండి ఉన్నాయి. కదిలే వస్తువులు గాని, కదలని వస్తువులు గాని అన్నిట్లో ఆ ప్రాణం ఉన్నదాని వల్లనే, ఆ చైతన్యము అనే దైవము దాంట్లో ఉన్నదాని వల్లనే రాయి గట్టిగా ఉన్నది, ఇనుము గట్టిగా ఉన్నది, బంగారము పసుపుగా ఉన్నది. అందములో గాని, అందం లేనిది కాని, బలమైన గాని, స్పాంజ్ లాంటిది గాని ఏదైనా కూడా ఆయా వస్తువుకు తగినట్లు ఆయన అక్కడ జీవ చైతన్యమై ఉన్నాడు. కాబట్టి ఆయా వస్తువుల్లో, ఆయా జీవులలో అన్ని కూడా స్వామి ఉన్నాడు కాబట్టి అవి వర్ధిల్లుతున్నాయి. అది ఎన్ని అని గాని మనం లెక్కలలో తేల్చలేము. ఎక్కడో కొన్ని వేల లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో నక్షత్రములు మినుకుమని జ్వలిస్తున్నాయి. కొన్ని కోట్ల కాంతి సంవత్సరముల అవతల ఉన్నవి అవి. వాటికి మనం వెళ్ళాలంటే మన ఆయుష్ పరిమాణం చాలదు. మనకేమి మ్యాక్సిమం 100 years, 120 years, దానిపైన లేదు. కానీ కొన్ని కోట్ల కిలోమీటర్లు పోయేదాన్ని కొన్ని వేల సంవత్సరముల కాంతి సంవత్సరములు అవుతాయన్నమాట. ఒక నక్షత్రం నుండి ఇంకొక నక్షత్రంలోకి పోవాలా అంటే కొన్ని కాంతి వేగంతో పోతే కొన్ని వేల రోజులు పడుతుంది. కాబట్టి అది ఎట్లా మన వల్ల కాదు. మనం దాన్నంతా మనస్సు లేదా ఆత్మ యొక్క, దేవుని యొక్క ఆ వరమును పొంది గాని వాటిని మనము చూడలేము, వాటి దగ్గరికి పోలేము, వాటిలో ఏమున్నాయి గ్రహించలేము. ఇన్ని జరుగుతుంది, అక్కడికి ప్రయాణించలేము. మన ఆయుష్ పరిమాణం చాలదు. ఇట్టి నక్షత్రములు, వాటిలో నివాసయోగ్యములైన గ్రహములు, అందులో చరాచర జీవరాశులు దేనిని మనము గణించలేము, ఇన్ని అని చెప్పలేము. అందువల్లే ఎంతర ముడియాదు, దీనికి ఎన్ని అని లెక్కల్లో మనం తీసుకురాలేము. ఇలంగియ పర్పల అండము, ఈ లోపలి అండముల్ని, ఆ పై అండముల్ని మనము ఒక్కటి కూడా కరెక్ట్ గా మనము దాన్ని గణించలేము అంటాడు. గణించుట అంటే ఏమి, లెక్కలోకి తీసుకోవడం. అవన్నీ అన్నిట్లోనూ ఆయనే నిండి ఉన్నాడు. అది కూడా మర్చిపోకూడదు. లేకపోతే అవిగా ఉండవు. అర్థమైందా?
ఒక రాయి గట్టిగా ఉంది అంటే ఆ రాయిలో ఆ గట్టిదనము అనే చైతన్యము ఉంది కాబట్టి రాయి గట్టిగా ఉంటది. అట్లాగే రబ్బర్ స్మూత్ గా ఉందంటే ఆ రబ్బర్ లో ఆయన ఉన్నాడు కాబట్టి, రబ్బర్ మేబీ ఇది ఆర్టిఫిషియల్, కానీ రబ్బర్కి మూలము అనేది ఒక పాలు, రబ్బర్ పాలు ఉందన్నమాట. రబ్బర్ చెట్లు వాటికంతా మూలము ఆయనే. కాబట్టి ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్న లాస్ట్ 15 days బిఫోర్ మనం చెప్పుకున్న ఇది అనమాట. ఇది ఇప్పుడు 114 சாறு ఎరికెల్లాం తారగమాం పరై ఆరు ఎరుకుయిరాం అరుపెరుం జ్యోతి. ఈ అండంలో ఇవి చెప్పినాము. ఈ అండంలో జీవరాశులకంతా, అన్ని జీవరాశులకి తారకం. తారకం అంటే మూలాధారమైనది. అవి దాంట్లో ఉండేదానికి ఆధారంగా ఉండేది తారకము అంటాం. ఆ తారకంగా ఉండేది ఏదిరా అంటే పరై అంటారు. అంటే పరై అంటే పరాశక్తి. తారకం అనగా ఆధారము. ఈ బ్రహ్మాండంలో ఉన్న సర్వ ప్రాణులకు ఆధారంగా ఉన్నది పరై అనగా పరాశక్తి. ఈ పరాశక్తిని కలిగి ఉన్నవాడు అరుట్పెరుం జ్యోతి. అరుట్పెరుం జ్యోతి యొక్క క్యారెక్టర్ ఏదిరా అంటే పరాశక్తి. పరాశక్తి కారుణ్యమునకు, ప్రేమకు ఆమె ప్రతీక. మనం సపరేట్ గా చూపించి సపరేట్ గా చూసేంత వరకు దైవతత్వము అర్థం కాదు. ఆయనలో నిండి ఉన్న ప్రేమ, కరుణ, అదే పరాశక్తి. ఆ పరాశక్తిని కలిగి ఉన్నవాడు ఆ దేవుడు అనగా అరుట్పెరుంజ్యోతి. 6 అనగా ఏక ప్రాణి జీవి మొదలు 6 ప్రాణుల వరకు ఉన్న సకల జీవరాశులకి 6 అనేది వర్తిస్తుంది అనమాట. అంటే 6 ప్రాణాలు ఇంతకుముందే చెప్పుకున్నాం. 6 ప్రాణాలు అంటే ఏది అనేసి. ఏక ప్రాణము కలది. చెట్లు, చేమలు ఇవి స్పర్శ జ్ఞానం మాత్రం కలిగి ఉంటుంది. వాటికి కథలు లేవు, కాళ్ళు చేతులు లేవు, నోరు ఇటువంటిది లేదు, ఇవన్నీ లేవు. దాన్ని ఎవరైనా టచ్ చేస్తే దానికి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కాబట్టి అది స్పర్శ జ్ఞానం గలది. నెంబర్ 1 ఏక ప్రాణి అంటాడు. ద్వికణ ప్రాణి. కణం చేర్చుకుంటూ ప్రాణము ఆడ మెయిన్. 2 ప్రాణము గలది. స్పర్శ జ్ఞానంతో పాటు నోరు మాత్రము కలది. ఇట్లాంటి చాలా పురుగులను చూస్తూ ఉంటారు మీరు. వాటికి నోరు మాత్రం కలిగి ఉంటుంది. దాని పాటుగా అది మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అయ్యి దానికి కావాల్సింది అవి తింటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ త్రికణ జీవి అంటే స్పర్శ జ్ఞానము, నోరు మరియు ముక్కు కలిగినది. వాసన చూసి పోగలదు అనమాట. ఎక్కడ తన వాసన పడుతుంది అనమాట, ఆహారం దొరుకుతుంది, దాన్ని బట్టి అది మూవ్ అవుతూ ఉంటుంది. చతుర్కణ జీవి లేదా 4 ప్రాణుల జీవులు. పై 3తో పాటు కళ్ళు కలిగినవి. కళ్ళుంటాయి వాటికి. ఈ రకంలో మనకు కొంచెం బాగా తెలిసింది ఏదిరా అంటే పాముని చెప్పుకోవచ్చు. వాటికి కళ్ళు కలదు, దాన్ని బట్టి అది పాకుతూ దాని ఆహారానికి అది పోతుంది. నెక్స్ట్ పంచకణ జీవి, పంచ ప్రాణజీవి. పై 4తో పాటు చెవులు కలిగినది. మనం అన్ని మృగాల్ని మనం చూస్తూ ఉంటాము. వాటికి చెవులు కూడా ఉంటుంది. శబ్దాల్ని అన్నిటినీ కూడా అది వింటూ ఉంటుంది. ఇది పంచ ప్రాణజీవి. నెక్స్ట్ దీని దాటి 6 ప్రాణజీవి అట్లా అంటారు. 6 ప్రాణజీవి. 6 ప్రాణజీవి ఏదిరా అంటే మనిషి. ఎందుకంటే మనిషికి వచ్చి మనస్సు అనేది కలదు. ఈ మనస్సు అనేది ఒకటి ఉండేదాని వల్లనే ఇది 6వ ప్రాణిగా. ఈ మనసులో ఏముంది? అన్నిటికీ మనసు ఉంటుంది. ఆకలి మిగతా జీవులకు కూడా ఉంది. అది మనసు చేతనే చెప్పబడుతుంది అన్నమాట. కాబట్టి ఇవి ఇట్లా కాక మామూలుగా విచక్షణ జ్ఞానము అనేది ఒకటి ఉంది. అది మనిషికి తప్ప వేరే జీవులకు లేదు. ఈ విచక్షణ జ్ఞానాన్నే
తమిళ్లో పగుత్తరివు అంటారు. ఆ అంటే ఇది మంచి చెడు అట్లనేది మనము మన యొక్క విచక్షణతో దాన్ని విడదీసుకోవచ్చు. ఎందుకురా అంటే మంచి చెయ్యమనేసే దేవుని ఆజ్ఞ, చెడు ఏదనేసి నువ్వే ఆలోచించే శక్తి నీలో ఉంటుంది కాబట్టి నువ్వు దాన్ని చెడుని నువ్వు వదిలేయాలి. అట్లనే దానికే దేవుడు విచక్షణ జ్ఞానాన్ని మనకు ఇచ్చున్నాడు. కాబట్టి మనము ఈ 6వ ప్రాణిగా మనము వచ్చే 7వ ప్రాణి వచ్చి దేవతలు అంటారు. తర్వాత ఈ 6వ ప్రాణి కంప్లీట్ చేసుకుని 7వ ప్రాణికి పోవాలి. ఇది ఇప్పటి పరిస్థితి. దీనికి ఏమరంటే సాధారణంగా 7వ ప్రాణిగా పోయేది చాలా కష్టం. ఎందుకంటే విచక్షణ జ్ఞానంతో మనం బ్రతికే ఇది ఎక్కువగా ఉన్నప్పుడు, పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడికి పోగలము. కాబట్టి మనం ఏమరా అంటే ఈ 6 విచక్షణ జ్ఞానాన్ని బట్టే మనం జీవించాలి. అట్లనేది దేవుని ఆజ్ఞ. మనస్సు ఆలోచన శక్తి కలిగినది. పై ప్రాణులన్నిటికీ ఏకకణ జీవుల నుండి 6 ప్రాణజీవుల వరకు మనస్సు అనేది ఉన్న ఆ జ్ఞానము, విచక్షణ జ్ఞానము అనేది ఉండదు. ఇట్లు ప్రాణులన్నింటికి ఆధారభూతమై వెలసి ఉన్నది ఆ అరుట్పెరుం జ్యోతి అంటాడు లాస్ట్ లో. అంటే మనస్సును మాత్రం ఎక్కువగా ఇచ్చాడు మనకు మిగతా ప్రాణుల కన్నా. అంటే జంతువుల కన్నా మనకేమి ఎక్కువ మనస్సు. ఈ మనస్సులో ఆ జ్ఞానం అనేవి పెట్టిన్నాడు. ఆ జ్ఞానాన్ని బట్టే మనము జీవించాలా. ఆ జ్ఞానాన్ని బట్టే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని కనుక్కుంటా ఉన్నాము. దేవుడు అనేవాడిని ఎలా మనము పట్టుకోవాలనే దానిపైన కూడా మనము దృష్టి సాధిస్తా ఉన్నాము. ఈ రకంగా మనము దేవుణ్ణి కూడా మనము గుర్తించుటకు ప్రయత్నిస్తున్నాము, దేవుణ్ణి పొందుటకు ప్రయత్నిస్తున్నాము. తద్వారా ఇప్పుడు మనిషిలో ఆత్మకు చావు లేదు. ఆత్మకు చావు లేనప్పుడు దేహం మాత్రం ఎందుకు చచ్చిపోవాలా అట్లనే ఒక ప్రశ్న ఉదయమై ఉండాలి. దాన్ని కనుక్కునేదానికి అన్ని రకములుగా ఆలోచిస్తున్నారు. దాంట్లో ఈ రకంగా తన దేహంతో అట్లే సక్సెస్ అయిన వాడు ఆయన వల్లలార్ గారు. కాబట్టి ఆయన దారిలో మనము ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం అన్నమాట. ఈ పద్యంలో సారు ఇరికెళ్ళాం తారగమా పర ఆరు ఇరికెళ్ళాం అరుట్పెరుం జ్యోతి అన్ని రకముల ప్రాణులకంతా ఆధారంగా ఉండేది ఆ అరుట్పెరుం జ్యోతి దేవుడే అట్లనే దీంట్లో ఇది. నెక్స్ట్ వాడి 114 వాడి నీడూழி వాడి హలో அதே டாடி வாழி நீடூழி வாழி நீடூழி வாழி என்று ஓங்கு பேர் ఆழியை అளித்த అరుట్పెరుం జ్యోతి. సుఖ సంతోషముతో సన్మార్గంతో అన్ని విధముల అదృష్టములతో సిద్ధులతో యుగయుగాలు వర్ధిల్లుము అని నన్ను ఆశీర్వదించి పెను వరమును అనుగ్రహమును నాకు వసంగిన ఓ అరుట్పెరుం జ్యోతి అంటాడు దీంట్లో. అంటే పెద్ద వరాన్ని, ఏమి చావులేని వరం అంటే ఏం చిన్న వరమా, పెద్ద వరం అని. ఆ వరాన్ని నాకు ఇస్తూ సుఖ సంతోషముతో సన్మార్గముతో అన్ని విధముల అదృష్టములతో సిద్ధులతో యుగ యుగాలు వర్ధిల్లుము అని నన్ను ఆశీర్వదించి పెనువరమును అనుగ్రహము నాకు వసంగిన ఓ అరుట్పెరుం జ్యోతి అంటాడు. ఆళి అనగా ఉంగరము, చక్రాయుధము, పాలకడలి. ఇంకా 2-3 అర్థాలు ఉన్నాయి, అది నేను రాసుకోలేదు. మెయిన్ ఉంగరము, చక్రాయుధము, పాలకడలి. కానీ వల్లలార్ స్వామి గారికి అరుట్పెరుం జ్యోతి ప్రసాదించిన ఆళి ఏమనగా అమరత్వమును మరియు చిత్సభయు ఉన్న ఆ చైతన్యముతో కలిసి తాను కూడా నాట్యమాడుచు సకల ప్రాణులతో కలిసి ఉండుటే. స్వామి ఈయనకి ఇచ్చిన వరం ఎదురా అంటే ఆయన నటనమాడుతూ, అంటే చైతన్యముతో ఈ అన్ని ప్రాణులు, అందువల్లే ఆయన అంటాడు అన్ని ప్రాణుల్లో నేను కలుస్తానంటే మనం తప్పుగా అర్థం చేసుకుంటాము. అన్ని ప్రాణులు చైతన్యం ఎలా కలిగి ఉన్నావో ఆ చైతన్యం కలిగించట్లో ఈయన అంటే దైవ పాత్ర ఏది అనేది ఉందో ఆ పాత్ర నేను కూడా తీసుకొని ఆ చైతన్యంతో నేను కూడా ఉంటాను అంటాడు అనమాట. అంటే ఆయన నటన మాడేది ఏదిరా అంటే భరతనాట్యమా లేదా వేరే నాట్యమా అనేది కాదు.
ఆయన నటన మాడేది ఏదంటే మన యొక్క పాటలే. ప్రతి జీవి తన యొక్క జీవితంలో ఆడే ఈ నాటకాన్నే ఆయన నాట్యంగా ఆయన ఆడుతుంటాడు అన్నమాట. దాన్నే మన వాళ్ళు నాట్యము అట్లనే అన్నారు. ఈ మనం పడే పాటలే అవి. కాబట్టి ఈ పాటలు నువ్వు కూడా పడు, నువ్వు కూడా నాతో పాటే నాట్యం ఆడు. ఆ జీవులు అన్ని చైతన్యంతో ఎలా మెలుగుతున్నాయో, ఎలా సంతోషాన్ని అనుభవిస్తున్నాయో, ఎలా బాధపడుతున్నాయో, ఆ రకంగా అవన్నీ పడేదే నా యొక్క నాట్యము, అవన్నీ సంతోషించేదే నా యొక్క నాట్యము. ఆ నాట్యాన్ని నేను డైలీ వాళ్ళతో పాటు, ఆ జీవరాశులతో పాటు నేను కూడా ఆ నాట్యాన్ని, ఆ పాటలు నేను కూడా పడుతున్నాను, నాతో పాటు నువ్వు కూడా పడు అంటాడు. దీనికి మనకు మీనింగ్ ముఖ్యంగా కావాలంటే ఎండింగ్ లో వస్తుంది. అగవల్ ఉయిர்களுக்கு உறும் இடையூరెல்லாம் విలగ నీ అడైంది విలక్కుగా అంటాడు. అంటే ప్రాణులంతా పడే అవస్థలంతా కూడా నువ్వు తొలగించి ఆ అవస్థల్ని నువ్వు తీసుకుని అంటాడు. అంటే మన అవస్థల్ని ఆయన కూడా పడి తీసుకుని మనతో పాటే ఆయన కూడా మనకు వరాలను విసురుతూ అవి ఆ కష్టాల్ని తొలగించే విషయాల్లో మనకు కూడా ఉండి హెల్ప్ చేసి మన యొక్క టార్గెట్ ని రీచ్ చేసేదానికి ఆయన కూడా మనకు హెల్ప్ఫుల్ గా ఉంటాడు. ఇది దీని యొక్క మీనింగ్. వాഴി నీడూழி వాഴి என்று ఓంగు పేరు ఆழியை అళిత అరుட்பெருஞ்சோதி. ఈ ఆழి అనేది ఏదిరా అంటే అదే, ఇటువంటి వరాన్ని ఇస్తాడు. నాతో పాటు నువ్వు ఆడుతూ, నేను ఆడేది ఏది? ప్రపంచంలో జీవరాశుల ఆటలంతా నేను ఆడుతున్నా, అవి ఆడేటట్టు చేస్తున్నా కూడా నేను ఆడుతున్నా. ఆ రకంగా నువ్వు కూడా నాతో చేర్చి ఆ జీవరాశులతో ఆడి, ఆ జీవరాశులు హెల్ప్ఫుల్ గా ఉండి వాటి కష్ట సుఖాలని రెండింటిని నువ్వు కూడా అనుభవిస్తూ ఆ కష్టాలని తగ్గించి, కష్టాలు లేకుండా చేసి వాళ్ళని సంతోషంగా ఉండేటట్టు చేస్తూ ఉండేదే నీ యొక్క డ్యూటీ. అట్లనేసి స్వామి ఈయనకి ఆ వరాన్ని ఇస్తున్నాడు. ఇది ఇక్కడ వాഴി నీడూழி వాഴி என்று ఓంగు పేరు ఆழியை అళిత అరుட்பெருஞ்சோதி అనేది. నెక్స్ట్, మాయిందవర్ మీட்டும் వరుణెరి తందు ఇదై ఆయిందిడు என்று ఉరైత అరుட்பெருஞ்சோதி. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితులు? చచ్చిపోయిన వాళ్ళు అప్పుడే లేచి తిరిగి రారు. చచ్చిపోయిన వాళ్ళంతా ఏమవుతా ఉన్నారు? నెక్స్ట్ ఇంకొక జన్మ అనేది కొత్త జన్మ తీసుకుని వస్తున్నారు. భగవద్గీతలో అదే చెప్పేది. ఏమని? ఇది దేహము ఇంకా అక్కడ పనికిరాదు అన్నప్పుడు వేరే దేహాన్ని అది ఆ ఆత్మ పొందుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు జరుగుతూ ఉండదు. దీన్నే ఇప్పుడు నీకు ఇస్తున్నా. అంటే ఈ ప్రొఫార్మా చూసుకో, ఇప్పటి ఇది చూసుకో. దీంట్లో ఏదైనా చేంజెస్ నువ్వు చేయగలిగి ఇంకా మంచి జరిగేటట్టు ఏదైనా ఉంటే దాన్ని నువ్వు నాకు సజెస్ట్ చెయ్యి అంటాడు. అంతేగాని అందరు లేపే ఇది కాదు. ఇది మాయిందవర్ మీட்டும் వరుణెరి తందు అంటే ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు తిరిగి ఎలా పుడుతున్నారు అనే ప్రొఫార్మాన్ని నీకు ఇస్తున్నా. ఇప్పుడు జరుగుతా ఉండేది మాయా అనే దీనిపైన నేను ఇచ్చి నేను చేస్తా ఉండేది ఇదే. దీన్ని నీకు ఇప్పుడు ఇస్తున్నా. దీన్ని నువ్వు రీసెర్చ్ చెయ్యి, దీని గురించి బాగా ఆలోచించి నెక్స్ట్ ఏం చేయాలనేది నాకు సజెస్ట్ చెయ్యంటాడు ఆయన. దీంట్లో అట్లా చచ్చిపోయిన వాళ్ళని లేపేమని చెప్పలే. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మాయిందవర్ మీட்டும் వరుణెరి తందు అంటాడు. అంటే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి ఎట్లా వస్తున్నారు ఇక్కడ అట్లనేది ఒక ఆనవాయితీగా ఒక ఇది వస్తా ఉంది. ఇక్కడ ఏమి చచ్చిపోయిన వాళ్ళు నెక్స్ట్ దీంట్లో పుడుతున్నారు. వాళ్ళు ఏ రకంగా పుడతారు అనే దానికి ఒక ఇది చట్టం పెట్టుకున్నాడు అన్నమాట దేవుడు. ఆ రకంగా వాడు మనిషిగా పుట్టొచ్చు, వాడి మంచి చెడుని అనుసరించి వేరేగా పుట్టొచ్చు. ఎట్లయినా అది పుట్టే ఇది ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు జరుగుతూ ఉండేది. ఇది జరుగుతూ ఉండేదాన్ని నీకు ఇస్తున్నా. ఇప్పుడు ఈ ఇచ్చేదాన్ని నువ్వు పరిశీలించి ఇంకా ఏమేమి చేస్తే ఇది కొంచెం బెటర్ గా ఉంటుంది అనేదాన్ని నాకు సజెస్ట్ చెయ్యి అంటాడు. అదే ఈ పద్యం అనమాట. మాయిందవర్ మీட்டும் వరుణెరి తందు
இதை ஆய்ந்திடு என்று உரைத்த అరుட்పెரும் జ్యోతి. ఇక్కడ తర్వాత ఇంకొంచెం డీటెయిల్ గా పోతే మరణించిన వారు తిరిగి లేచి వచ్చుట అనున్నది అసంభవము. కానీ ఇక్కడ అరుట్పెரும் జ్యోతి తనకు మరణించిన వారు తిరిగి వచ్చుట అను మార్గమును చెప్పి దీనిని నీవు పరిశీలింపుము అని ఉద్బోధించినట్లు ఈ శ్లోకము చెప్పబడి ఉన్నది. మరణించిన వారు తిరిగి లేపబడిన పలు దేహ భాగములు పనిచేయవు. ఇది కరెక్ట్. సైంటిఫిక్ గా మనకు ఏమరా అంటే పూర్తి చేసి ఉంటారు అనుకో, సాధారణ కాలిపోతే లేదు, అది వేరే కథ. ప్రూవ్ చేసినప్పుడు ఆ కొన్ని రోజులు అయిపోతే దాంట్లో కొన్ని భాగములంతా మనకు ఇదంతా లోపల నరములు పైన కండరములు అన్ని తినేసి ఉంటాయి, అవన్నీ తిరిగి పనిచేయవు. ఇది ప్రకృతి పరమైనది. అయినా ప్రకృతికి అధిపతి అరుట్పెரும் జ్యోతి. ఇక్కడ ఆయనే ప్రకృతికి కూడా ఆయనే అధిపతి. కానీ ఇక్కడ ప్రకృతికి ముందుగా ఆయన ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ పర్టికులర్ శవాన్ని లేదా ఆ జీవిని ఏమి ఇది మట్టి తినకుండా చేయొచ్చు. కానీ ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆయనకు ఉంటే ఆయన చచ్చిపోయే పరిస్థితే రాదనమాట. కాబట్టి అట్లా కాదు, ఎప్పుడు మట్టిలో వేసినారో ఆటోమేటిక్ గా అది ప్రకృతి తన పని తాను చేసుకుని పోతూ ఉంటుంది. ఇక్కడ మనకు కొద్దిగా ఈ విషయాలు కొన్ని అర్థం కాదు ఇమ్మీడియట్ గా. వల్లలార్ గారు మాత్రం మరికొన్ని పద్యములలో ఎట్లా చెప్పినాడంటే నేను మరణ జననముల్ని తప్పించినాను అన్నాడు. కావున ప్రజలందరికీ ఆయన మరణం లేని జీవితం సాధించమనే చెప్తున్నారు. కానీ అది ఎలా అనేది ఆయన పర్టికులర్ గా చెప్పకుండా అక్కడక్కడ కొన్ని విషయాల్ని తెలియపరుచున్నాడు. ఆ విషయాల్ని మనము గ్యాదర్ చేసి దాని ప్రకారం నడిస్తే తప్ప మనము ఆ విషయాల్ని కనుక్కొనలేము. కాబట్టి ఏదిరా అంటే మాయ అనే దానిపైనే ఇప్పుడు అన్ని ఆధారపడి ఉండాలి. దేవుడిచ్చిన ఈ లిస్ట్ ప్రకారము మాయ అనే దానిపైనే, మాయ అనే అథారిటీ పైనే మరణ జననములు బేస్ అయి ఉన్నది. కాబట్టి ఈ మాయ అనగా మా అనగా చనిపోవుట, యా అనగా తిరిగి జన్మించుట. కావున ఈ మాయ నుండి తప్పించుకునే మార్గము అనగా మరణమును తప్పించుకునే మార్గము ప్రజలకు బోధించము అని తనకు అరుట్పెரும் జ్యోతి నిర్దేశించినట్లు మనము అర్థం చేసుకునవలెను. ఇక్కడ ఏదంటే ఆయన స్పెసిఫిక్ గా డైరెక్ట్ గా చెప్పనే లేదు ఎక్కడ కానీ ఇండైరెక్ట్ గా నేను సాధించినాను, నేను సాధించింది ఈ రకంగా అన్నప్పుడు మీరు కూడా సాధించవచ్చు. ఆ సాధించేది ఎలా? నాకెవరు చెప్పలేదు, నేను ప్రయత్నం మీదనే నేను చేసుకున్నా. నా ప్రయత్నం మీద నేను చేసుకున్నప్పుడు నా దారిలో మీరు పోయినారంటే యూ కెన్ గెట్ సక్సెస్. ఇది వల్లలార్ గారి టోటల్ ప్రిన్సిపల్ ఫార్ములా. కాబట్టి ఈ రకంగా మనము మాయ నుండి మొదట వెలివడాలా. ఇప్పుడు అందరూ కూడా మనం ఏమన్నా అంటే కౌన్ బనేగా కరోడ్పతి అన్నట్లు 16వ క్వశ్చన్ ఇచ్చే అయిపోయిందంటే నీకు ₹1,00,00,000 అన్నప్పుడు 16వ క్వశ్చన్ నాకు చెప్పేయండి, నేను ఆన్సర్ ఇచ్చేస్తాను అనే లైన్లోనే మనం ఉన్నాము. కానీ అంతకు ముందు ఆయన చెప్పింది అరిషడ్ వర్గాన్ని జయించు అన్నాడు. నేను జయించినాననేసి ఒక్కరిని డిక్లేర్ చేయమనండి చూస్తాము. వల్లలారిని ఫాలో చేసే వాళ్ళు కూడా, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. లేదు, మన వీక్నెస్ ని మొదట తీసేయాలి. మనం ఆ వీక్నెస్ అంతా ఒక్కొక్కటిగా తీసుకుని వస్తూ ఉంటే తర్వాత మనకు ఒక నిర్దేశమైన మార్గం కనిపిస్తుంది. ఆ మార్గంలో మనం పయనించినాకనే మనకు అమరత్వ సాధన ఈజీగా ఉంటుంది. దాన్ని వదిలి మనం ఏమరా అంటే ఎంతసేపు అమరత్వం గురించే మాట్లాడతాం. కానీ ఇట్లా చేస్తే అది, అట్లా చేస్తే ఇది అని మనలో ఫస్ట్ పోవాల్సింది మన వీక్నెస్, మన యొక్క తప్పిదములు, మన యొక్క ఇది క్రోధాన్ని, ఇట్లా దాన్ని ఎవరు తగ్గించిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరులా. ఆశాపాశాలని జయించిన వాళ్ళు ఎవరు లేరు. తర్వాత ఇవి రెండు అయిపోయినాక నువ్వు నెక్స్ట్ ఏమి చేస్తున్నావు అనేది రావాలి. ఏమంటే ప్రేమ, కరుణ, దయ. మనం ఏం చూపిస్తున్నాము ఇతరుల మీద? మొదట ఏది? చెడ్డవాడు ఆ చెడ్డతనాన్ని నిలిపేయాలి.
చెడ్డతనాన్ని నిలిపేసినంత మాత్రాన వాడు పుణ్యం చేసినట్టు కాదు. పుణ్యంగా ఏం చేసినావు, మంచి పనులు ఏం చేసినావు అన్నప్పుడు నువ్వు ప్రేమతో ఏమి చేసినావు అట్లానే. ఈ ప్రేమతో కరుణతో నువ్వు మెలిగి నువ్వు జీవిస్తున్నా అంటే ఆటోమేటిక్గా నీకు ఆ జ్ఞానోదయం అనేది ఈజీగా ఏర్పడుతుంది. అప్పుడు నీకు దానికి మార్గం కనిపిస్తుంది. కానీ మనం ఏమరా అంటే చాలా అర్జెంట్ పడతాం. మనకు లేకపోతే ఇంకొకటి లేదు. ఎందుకురా అంటే అతను ఆధ్యాత్మికంగా ఏమో చెప్తున్నాడో వింటాము అంటే ఎవరు రారు. అతను ఏం చేశాడో ఇట్లా చేతిలో నుండి విభూతి ఇస్తాడు, చేతిలో నుండి ఇంకొకటి ఇస్తాడు అంటేనే మనం వెనకలిపోతాం. మనలో ఉండే వీక్నెస్ అదేనమాట. ఆధ్యాత్మికాన్ని తెలుసుకుందాము అంటే దాని గురించి ఎవరికి కూడా దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అతను వచ్చి ఏదేదో మాయలు కల్పిస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటే వెంటనే ఆయన వెనకాల పరిగెత్తాం. కాబట్టి మొదట మనం చేయాల్సిన పని ఏదిరా అంటే మనలోని చెడ్డనంతా తీసేయాలి. ఆ చెడ్డని తీసేదానికి ఇక్కడ మెయిన్ ఆయన చెప్పుండేది. ఫస్ట్ మనము ఈ అమరత్వ సాధనకి మైండ్ అవర్ అనే విషయమే లేకుండా చేయాలంటే, చనిపోవటం అనేది లేకుండా చేయాలంటే మనం ఏం చేయాలా? చనిపోకుండా ఉండాలి అంతే. దానికి ఏమిరా అంటే చనిపోకుండా ఉండాలా. చనిపోకుండా ఉండాలి. అదే స్వామి అంటాడు, జననం నీ చేతిలో లేదు కానీ మరణం నీ చేతిలో ఉంది. ఆ మరణాన్ని నువ్వు ఇప్పుడు భీష్ముడు మనం భారతంలో చూస్తున్నాము. ఈ రోజు బాగాలేదు నాకు, నెక్స్ట్ ఉత్తరాయణ పుణ్యకాలం వరకు నేను బ్రతికే ఉండాలా అంటాడు. ఆ తర్వాత ఆయన చనిపోతాడు. ఈ రకంగా ఎవరు అనుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చామరణం అని వాళ్ళు కోరుకోవచ్చు అనమాట. అంతవరకు వాళ్ళు బ్రతికి ఉండే సాధన అనేది ఒకటి చేయాలంటే మనం ఏం చేయాలంటే కొన్ని ఫస్ట్ మనలోని చెడ్డ అంతా తుడిపేయాలి. నువ్వు మంచి చేస్తావు లేదు సెకండరీ, అది తర్వాత వస్తాం. అది చెడ్డని నిలిపేయాలి. ఆ చెడుని నిలుపుతూ వచ్చినామంటే అంటే ఇక్కడ ఏమరా అంటే ఛాన్స్ లేకుండా చెడు చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను మంచోడు అనుకుంటాము, చాలా మంది అట్లే అనుకుంటాము. వాళ్ళకి ఏమంటే ఎటువంటి ఛాన్స్ రాదు. ఛాన్స్ వస్తే మనస్సు అటుపక్క పోకుండా ఉంటుందా? ఒక డిన్నర్, ఆ డిన్నర్లో అనుకోని విధంగా నాన్ వెజ్ అన్నీ ఉంటుంది అనుకోండి, డ్రింకింగ్ అన్నీ ఉంటుంది అనుకోండి. నేను మంచివాడిని అంటాను, కానీ కొంచెం చపల బుద్ధి ఉండేవాళ్ళు ఏమవుతారో ఆటోమేటిక్గా ఏం ఒకరోజు తాగితే ఏమైంది, ఒకరోజు తింటే ఏం పోయింది అంటే ఆ లెవెల్లో పోకుండా ఏమనంటే నేను ఇట్లే ఉండాలా, నేను తాగను, తాగేది నాకు చెడుగా అనిపిస్తా ఉంది అట్లని ఎవరు ఉండగలుగుతారో అట్లా ఆ చెడునంతా మనము ఆ రకంగా మనము దూరంగా పెట్టేయాలి. అట్లాగే ఇంకొకరి మీద అసూయ, ద్వేషము, కోపము ఇటువంటి లేకుండా, ఇవన్నీ లేకుండా మనము మొదట ఆ చెడునంతా తీసేయాలి. తర్వాత మంచికి తర్వాత వస్తాం. అది ఇంతవరకు మనం ఏ ఊరు ఏమి చేయాలి దాని గురించి పట్టించుకోవడంలా. భక్తి మూవ్మెంట్ అంతా ప్రపంచం మొత్తం మీద కూడా దాని గురించి ఎవరు మాట్లాడరు. ఎవరైనా చెప్తే మరుసటి రోజు వాడు రాడు. కానీ ఇక్కడ స్వామి దాన్నే పర్టికులర్గా పట్టుకోవడం. అందువల్లే ఆయన జీవకారుణ్య సచ్చీలతలను బట్టి చెప్తుంటాడు. జీవకారుణ్య సచ్చీలతల్లో మనకి ఏమరా అంటే ఫస్ట్ ఇంకొకరికి మనం సహాయం చేస్తున్నావు, నీ మనసు కరిగి అన్నప్పుడు ఏమి నీళ్ళు ఆ చెడు వాడి మీద ఒకటి మీద ఒక ద్వేషం కానీ ఒక కోపం కానీ లేకుండా అసూయ కానీ లేనప్పుడే కదా నువ్వు చేస్తావు. కాబట్టి దీన్ని పెంపొందించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇవి పోతాయి. మనం ఏమంటే మనలో దుర్గుణాలని మొదట తీసేయాలి. ఇది ఇక్కడ ఈ మాయ నుండి మనం తప్పించుకోవాలి అంటే మనము చేయాల్సిన పనులు ఇంతసేపు నేను చెప్పింది. ఇంకో కోణంలో దీన్ని చూసినప్పుడు మరణము ప్రకృతి సహజము. దేవుళ్ళు పలువురు ఉన్నారు. మనము మాయను తప్పించలేము, అది తలరాత. నేను వారందరూ జ్ఞానంలో మరణించిన వారి కిందనే లెక్క అంటారు. ఇప్పుడు మనమంతా అంతే కదా. దేవుళ్ళు పలు దేవుళ్ళు, ఒక్క గుడికి పోతే ఎన్ని సన్నిధానాలు ఉంటాయి.
అన్ని సన్నిధానం అందరూ దేవుళ్ళే, అందరికి ఒక టెంకాయ కొడతాము, అందరి దగ్గర కర్పూర హారతి ఇచ్చేసి వస్తాము, అన్ని చేస్తూనే ఉంటాము. ఇట్లా ఇటువంటి బ్లైండ్నెస్ ఉండేవాళ్ళు, ఈ మాయ అనేది ఒకటి ఉంది, మనము జయించలేము ఈ జరామరణాలని అనుకునేవాళ్ళు, నా తలరాతప్ప నేనేం చేయాలి, నేను గట్టెక్కలేను అనుకునే వాళ్ళంతా ఫస్ట్ వాళ్ళు వచ్చి మరణించిన వారి క్రిందే లెక్క అంటారు. ఎందుకంటే జ్ఞానం లేదు. నువ్వు జ్ఞానాన్ని కానీ పెంపొందించుకుంటే ఈ మాటలు ఏమీ మాట్లాడవు. దేవుడు ఒక్కడే అంటావు ఆటోమేటిక్గా. ఒకే దేవుడు, ఇంతకుముందు చెప్పాను కదా, ఒకే దేవుడు ఒకే ప్రాణం, అంతే అన్నమాట. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని తెచ్చుకునేవాడు ఎవడు ఉంటే వాడే అప్పుడే జనించిన వాడు. ఫస్ట్ జన్మము వాడికి ఎప్పుడురా జననం ఏర్పడుతుందిరా అంటే దేవుడు ఒక్కడే అనుకొని మిగతా దేవుళ్ళను అంతమంది దేవుళ్ళు లేరు అనే ఒక నిర్ధారణకి ఎప్పుడు రాగలుగుతామో అప్పుడే మనము నిజంగానే పుట్టినట్లు. అంతవరకు లేదు. కాబట్టి దేవుడు ఒక్కడే అనే జ్ఞానాన్ని మనం సంపాదించేది మాత్రమే అప్పుడే పుట్టినట్టు లెక్క. మిగతా వాళ్ళంతా పుట్టి జీవిస్తా ఉన్నా కూడా ఏది తలరాత ఎంతే, ఈ విధిని మనం మార్చలేము, ఈ మాయ ఎంతే, జరామరణం జరుగుతూ ఉంటుంది, మనం ఏం చేయలేము. అట్లనే ఉన్నంత వరకు నీకు జ్ఞానం అనేది రాదు. నువ్వు అమరత్వ విద్యకు గాని సన్మార్గులకు గాని పనికిరావు. దీన్ని ఛేదించి చూపిస్తాను నేను, దీని కథ ఏమి. అట్లని ఏ రోజు వస్తావో ఆ రోజే నువ్వు నిజంగా పుట్టినట్లు. ఏది ఎట్లయినా చనిపోయిన మానవులకు వేరు జన్మలు పొందక తిరిగి మానవులుగానే జన్మ తీయనట్లు చేసి వారు సన్మార్గంచే మరణం లేని స్థితికి చేరుకునవలేనని అరుట్పెరుంజోది ఉళ్ళలార్ గారికి ఉద్బోధించినట్లు మనము భావించవలేను. ఈ పద్యం ద్వారా మనం ఏమరా అంటే, ఇప్పుడు మనము హిందూయిజంలో మీరు చూడండి, ఎవరైనా పెద్ద పెద్దోళ్ళు మాట్లాడిన బోధనలు ఉన్నాయి కదా, వాళ్ళ యొక్క ప్రబోధంలో, దాంట్లో చూడండి, హిందూయిజంలో ముఖ్యంగా చనిపోయిన తర్వాత తిరిగి మానవులుగానే జన్మిస్తాము అన్న గ్యారంటీ లేదు. ఏదో మన మంచి చెడ్డలను బట్టి వేరేగా కూడా మనం జన్మించవచ్చు. కానీ ఇక్కడ ఏమరా అంటే, మనము ఈ జన్మలో చేసే మంచి కార్యముల వలన మనము తిరిగి మానవులుగానే జన్మించేటట్టే మనము ఇక్కడ ప్రవర్తించవలేను. చాలా బ్యాడ్గా వెర్రి పట్టినోడు అలాగా మనం కానీ ప్రవర్తించినప్పుడు ఆ పాపం వలన మనం నెక్స్ట్ జీవితమును మనకు మానవ జన్మ లేదు, ఖచ్చితంగా లేదు అంటాడు. కాబట్టి మనం ఏమరా అంటే, ఈ పద్యం ద్వారా మనం గ్రహించాల్సింది ఎట్లా మనము ఆ అమరత్వము పొందేంత వరకు ఖచ్చితంగా జరామరణను జీవించాల్సిందే. ఆ జరామరణలో జీవించేటప్పుడు మనము మానవునిగా అంటే మనిషిగా తప్ప వేరేగా పుట్టకుండా మనము దేవుణ్ణి ప్రార్థిస్తూ దానికి తగిన కార్యాలని మాత్రమే చేస్తూ ఉంటే అమరత్వ విద్య ఎప్పుడు మన దేవుడు కరుణించి ఇస్తాడో అప్పటికి వస్తుంది. మన ప్రయత్నం ద్వారా కానీ ఆయన వరం ద్వారా కానీ ఆయన మెచ్చుకోవాలి, మనం దానికి తగినట్టు నడుచుకోవాలి, అప్పటికి అది వస్తుంది. కానీ ఈ అమరత్వ విద్య ఒకటి సాధించాలా అనే ఒక పట్టుదల, ఒక నిశ్చయము ఎప్పుడు వస్తుంది? మనిషిగా ఉన్నప్పుడే. వేరే జీవులుగా రాదు. అవి ఏదో ఆకలికి తింటాయి ఉంటాయి అంతే. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏమరంటే, ఈ జన్మలో నెక్స్ట్ కూడా మనము ఇది అయిన తర్వాత ఖచ్చితంగా మానవ జన్మలోనే మనకు ఆ ఛాన్స్ రావాలి, తిరిగి కూడా మానవులుగానే జన్మించాలా అట్లనేసి మనము కోరుకోవాలి. అట్లనేదే ఈ పద్యంలో లోపల ఉన్న భావము. నెక్స్ట్, எச்சம் நினக்கில்லை எல்லாம் பெருக என்று అచ్చం తవిర్త ఎన్ అరుట్పెరుం జ్యోతి. ఎచ్చం అనగా మిగిలి ఉన్నవి అని అర్థం. మిగిలి అనేది ఏది? మన కర్మ. ఎక్కువ మాట్లాడ మన కర్మ, సంచితము, ప్రారబ్ధము, ఆగామ్యము అనేసి మన యొక్క కర్మని 3గా డివైడ్ చేస్తాం.
ఇక్కడ సంచితం అంటే ఎన్నో జన్మలది ఒక అకౌంట్ లో బ్యాగ్ లో వేసి పడేసినారు అంటారు. అనేది ఊరికే ఎగతాళికి. అది సంచితము అనగా అంటే ఫుల్ హీప్ ఆఫ్ అవర్ సిన్స్, మన యొక్క పాప పుణ్యాలని ఆ సంచితంలో వేసి పెట్టుంటారు. తర్వాత ప్రారంధము అనేది వచ్చి ఈ జన్మలో మనం చేస్తూ వచ్చి ఇది మనం చేసే మంచి చెడ్డలు ఇదే చెప్తూ ఉంటారు అనమాట. ఆగామ్యం కూడా అటువంటిదే. దాన్ని బట్టి మనకు ఫ్యూచర్ గా వచ్చే ఏది గాని మంచి చెడ్డలు జరిగేదాన్ని ఆగామ్యం అంటారు. కాబట్టి ఈ మూడు నీకు లేదు, ఈ మూడు నీకు తొలగిపోయినాయి. కాబట్టి నువ్వు ఇంకా ఈ దుఃఖము అనేది నీకు లేదు అటని అరుట్పెరుంజ్యోతి స్వామికి చెప్తున్నాడు అనమాట. ఏమని? నీకు సంచిత ప్రారంధ ఆగామ్యములు నీకు లేవు, నీ కర్మ అనేది లేదు. కాబట్టి నీకు ఆహారంతో పని లేదు, నిద్రతో పని లేదు, మైథునంతో పని లేదు, ఈ భయం అంతా ఏది అక్కర్లేదు. కాబట్టి నువ్వేం చేయొచ్చు? అవగాహన లేక ప్రజలు జీవితంలో మరణం పొందుచున్నారు, కష్టాల్ని అనుభవించుతున్నారు. నీవు అన్ని విషయంలో చత్విచారంతో మెలిగి నీ లోపలి ప్రకాశమును అనగా ఆత్మ ప్రకాశమును పొంది ఉన్నావు. కాబట్టి నీవు పునీతుడైనందువలన నా వద్ద నుండి నీవు ఎట్టి భయము సంకోచం లేక అన్నీ పొందవచ్చును. ఈ పొందిన దాంట్లో నీవు సన్మార్గమును జరుపుము. ఈ సన్మార్గాన్ని జరిపి ఇతర ప్రాణులు, ఇతర జీవులు, ఇతర మనుషులు వీళ్ళందరూ కూడా నీలాగా వచ్చేటట్లు చేయి అనేసి దేవుడు వీళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. ఇది ఇక్కడ ఏమరా అంటే మనం పడే బాధలంతా 4గా డివైడ్ చేస్తున్నాం. ఆహారము, నిద్ర, మైథునము, భయము. ఈ 4 మన యొక్క జీవితాన్ని శాసిస్తున్నాయి. ఈ 4 ఇక మీద ఇది లేకుండా చేసుకున్నాము అంటే భయము అనేది దీనివల్ల లేకుండా చేసుకో. ఆటోమేటిక్గా ఆహారము నీకు దొరకాలి. నువ్వు అమరత్వం పొందినప్పుడు ఆహారంతో పని లేదు. అట్లాగే నిద్ర ఎంత తక్కువ నిద్రపోతే అంత మంచిది అంటాడు. రోజుకి 1 గంట మాత్రమే నిద్రపోయేవాడు 1000 ఏళ్ళు బతుకుతాడంట. ఇది సన్మార్గంలో చెప్పేది అనమాట. రోజుకు 1 గంట మాత్రమే నిద్రపోయేవాడు, పడుకొని నిద్ర రాకపోతే అది కాదు లెక్క. ఖచ్చితంగా 1 అవర్ నిద్రపోయినవాడు, 1 అవర్ పైన పోనేవాడు 1000 ఏళ్ళు బ్రతుకుతాడు అంటారు. కాబట్టి ఈ వీటి వల్ల ఇక మీద నీకు ఈ భయాలు కూడా లేదు అంటాడు. కాబట్టి నీవు ఏం చేయాలా? నీ లోపలి ప్రకాశాన్ని నువ్వు ఎట్లా పెంచుకున్నావో అట్లే ఇతర జీవరాశులకు కూడా నీలాగా చేసి వాళ్ళకు కూడా ఈ భయము, ఈ బాధ లేకుండా చెయ్యి అంటాడు. అది ఎచ్చం నినకిల్ల ఎల్లాం పెరుగ என்று అచ్చం చదివితే అరుట్పెరుంజ్యోతి అంటాడు. తర్వాత 118 నీడుగ నీయే నీళ్ళు ఉలగ అனைத்தும் నిన్ను ఆడుగ ఎండ్రే నా అరుట్పెరుంజ్యోతి. ఇప్పుడే అనుకున్నాము, ఒక నక్షత్రం నుండి ఇంకొక నక్షత్ర లోకమునకు మనం పోవాలి అట్ అనుకుంటే కొన్ని వేల కాంతి మైళ్ళకి అవతల ఉన్నాయి. వాటికి మన ఆయుష్ పరిమాణం చాలదు. కానీ ఇక్కడ ఏమన్నా అంటే స్వామికి నువ్వు ఎక్కడైనా ఎప్పుడైనా ఎట్లయినా పోవచ్చు అన్నాడు. అంటే మనము ఏ రకంగా పోగలము అట్లనేది ఇక్కడ ఇదనమాట. నీవు ఎట్లయినా పోగలవు అంటాడు. నువ్వు అనుకున్నంత పొడవు నువ్వు పెరగలవు, నువ్వు అనుకున్నంత వెడల్పు నువ్వు కాగలవు. అర్థం కాల? కాబట్టి నువ్వు చిరంజీవిగా వర్ధిల్లుము. అమరత్వం పొందినావు, కాలం నిన్ను ముట్టదు. నీవు ఎంత పొడవైనా ఎదగగలవు, ఎంత వెడల్పుగా అయినా కాగలవు. అట్టి వరమును నీకు ప్రసాదించుచున్నాను. నీవు నిలకడగా అన్ని అణువులలో నిలచి నాట్యమాడుము. నా ఆజ్ఞను నెరవేర్చుము. ఈ విశ్వమంతయు సన్మార్గమును వ్యాపింపజేయము. నీకు జయము నిశ్చయము అని నన్ను ఆశీర్వదించిన ఓ నా అరుట్పెరుంజ్యోతి అంటాడు. ఇది స్వామి ఆయనకి చెప్పుండేది.
అష్టమ ఇది అంటారు, అష్ట మహిమల ఏమో అంటారు. అంటే అష్టమా సిద్ధులు. అష్టమహాసిద్ధులు, ఆ అష్టమహాసిద్ధులు సాధించేది దీని నీకు ఇచ్చేసినాను అంటాడు. ఆ అష్టమహాసిద్ధి వల్లనే ఒక చిన్న ఆవాలంతటి రూపాన్ని మేరు పర్వతంలాగా చేయొచ్చు అని ఉంది. అర్థం కాల? ఒక మామూలు 6 అడుగుల మనిషి 6,000 అడుగుల మనిషిగా కూడా తయారవుతాడు. దాన్నే మనం విశ్వరూపం అంటాం సినిమాల్లో. దేవుడు కావలసిన పనుల ఆ అష్టమహాసిద్ధులు వస్తేనే అంతంత పనులు చేయొచ్చు. కాబట్టి నీవు ఇక్కడ చెప్పుండేది స్వామికి చిరంజీవి. ఫస్ట్ అమరత్వం వచ్చింది, నీకు ఇచ్చినాను. నీకు ఇంకా కాలం లేదు. ఇప్పుడు అందరికి కాలమే అండి. అందువల్లే కదా బర్త్డేలు బ్రహ్మాండంగా మనం చేసుకుంటూ ఉంటాము. కాలము ఇన్నేళ్లు అట్లనే ఉంటుందన్నమాట అందరికి. ఇంకా ఆ కాలము కట్టుబాటు నీకు లేదు అంటాడు స్వామి. కాబట్టి నీవు ఎంత పొడవైనా ఎదగలవు, నువ్వు ఎంత దూరమైనా ఎంత పొడవైనా. ఇప్పుడు మనం వచ్చి ఈ స్టేజిలో ఒక నక్షత్ర మండలం నుండి ఇంకో నక్షత్ర మండలానికి పోవాలంటే కాంతి సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు అవుతాయి. కానీ ఆయనకి ఇచ్చిన వరంలో ఆయన క్షణంలో అక్కడికి పోగలడు. కాబట్టి ఇటువంటి వరాన్ని నేను ఇచ్చాను. కాబట్టి నువ్వు అన్ని అణువులలో నిలచి, అంటే అన్ని జీవరాశుల అణువుల్లో నిలచి నువ్వు నాట్యం ఆడము అని ఆయనకు వరాన్ని ఇచ్చున్నాడు. దీన్నే ఈ పద్యంలో ఆయన చెప్తున్నాడు. నెక్స్ట్ 119. முத்திரல் வடிவமும் முன்னியாங்கு எய்துரும் అత్తిరల్ ఎనకరుల్ అరుట్పెరుంజోది. ముత్తిరల్ వడివం, సాధారణ మనుషులైన మనకు స్థూల సూక్ష్మ కారణ దేహములు కలవు. అందరికి ఉంటది ఇది స్థూల సూక్ష్మ కారణ దేహం. దేవుని అనుగ్రహం వలన దీనిని శుద్ధ ప్రణవ జ్ఞాన దేహంగా మార్చుకోవచ్చు. ఈ దేహాన్నే మనం మార్చుకోవచ్చు. ఏ రకంగా? శుద్ధ ప్రణవ జ్ఞాన దేహంగా మార్చు. ఇవన్నీ వేర్వేరు దేహములు కావు, మన దేహమే. ఒకే దేహంలో పై 3 ఇమిడి ఉండును. శుద్ధ దేహము అనగా మన భౌతిక శరీరము బంగారు శరీరముగా మారుట. బంగారు అంటే బంగారు అన్నంతో అట్లే ఒక లోహంగా మారిపోయేది కాదు. ఎట్టి రోగములు కాని కుంటి గ్రుడ్డి చెముడు మూగ ఇత్యాది లేక మంచి ఆరోగ్యముతో ఎట్టి పనినైనా సులభముగా చేయగలగు సామర్థ్యము కలిగి నాశనము లేనిదై ఉండును. ఇది బంగారు శరీరం అంటే. ఎట్లా? ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా వల్లభత్వంతో ఉండే ఒక దేహం అన్నమాట. ఆ దేహానికి ఎటువంటి ఓటమి అనేది రాదు. ఈ రకంగా ఉండాలి. ఆరోగ్యమా బ్రహ్మాండమైన ఆరోగ్యం, ఎటువంటి ఇది అనారోగ్య లక్షణము ఉండదు. అట్లాగే సామర్థ్యమా బ్రహ్మాండమైన సామర్థ్యం. ఏ ఇది కానీ ఆ సామర్థ్యం ముందు ఏది నిలబడలేనది. ఎక్కడికైనా పయనించు తిరిగి వచ్చినదిగా ఉండును. ఇక సూక్ష్మదేహము అనగా అది ఎంత దూరమైనా పయనిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ అనుకుంటాము, ఇప్పుడు సినిమాలో చూసి మనకు అలవాటు ఇంద్రలోకం ఎలా ఉంటుందని. ఆ ఇంద్రలోకముని మనం కానీ మనసులో అనుకుంటే ఇంద్రుడు ఇంకా ఆడ ఉండేవాళ్ళు అందరూ కూడా కనిపిస్తారు మనకు. కాబట్టి ఇది సూక్ష్మదేహం యొక్క పని. ఎంత దూరమైనా మనం అనుకుంటే చాలు. ఒకసారి అడిగాను, ఢిల్లీకి పోయి వచ్చినాం అనుకో, ఢిల్లీలో పలానా చోట అంటే ఇప్పుడు టక్కనే ఆడికి ప్రయాణం అయిపోతుంది. అది సూక్ష్మ శరీరం యొక్క పని. కాబట్టి ఈ సూక్ష్మ దేహము ఎక్కువ సామర్థ్యం కలిగి అపురూపమై ఎక్కడికైనా పయనించుచు తిరిగి వచ్చినదిగా ఉండము. తర్వాత జ్ఞానదేహం సత్యమైన జ్ఞానమును దైవ సాన్నిధ్యమును తెలుసుకును సామర్థ్యం కలదై వెలుగొందును. ఈ సూక్ష్మదేహం జ్ఞానదేహం చేసే పని ఏదంటే దైవాన్ని గురించిన తపనే దానికి. దైవాన్ని ఎలా చేరుకోవాలా, దైవాన్ని ఎలా కనుక్కోవాలా, ఈ విషయమే మనకు యొక్క జ్ఞానదేహం యొక్క పని. అందువల్లే అది లోపల అణిగి ఉంటుంది.
పై ఇంద్రియ సంతోషాన్ని అనుభవించే మనసు మాత్రమే పైన ఎగురుతా ఉంటది. కానీ జ్ఞానదేహము సత్యమైన జ్ఞానమును దైవ సాన్నిధ్యమును తెలుసుకును సామర్థ్యము కలదై వెలుగొందును. ఇది బంగారు శరీరం పొందిన తర్వాత కూడా అగమ్య గోచరమే ఉండు. అంటే ఫస్ట్ బంగారు శరీరంలో మనకు అన్ని విధములా వల్లభత్వం వచ్చినా కూడా అప్పటికి కూడా ఇది బయటపడదు, లోపలనే ఉంటది. ఏమరంటే మన మెయిన్ టార్గెట్ దేవుణ్ణి తెలుసుకోవాలనేది. మనది అంటే అందరూ అన్ని ఆత్మలకి సాధన ఏదిరా అంటే దైవాన్ని తెలుసుకోవాలా, దైవం దగ్గరికి పోవాలా, దైవాన్ని చూడాలా, దైవంతో ఇమిడిపోవాలా. అట్లనేది దాంట్లో కొద్దిగా ఎప్పుడు సన్మార్గంలో మార్పు, దైవంతో పాటే మనం కూడా నివసించాలి అట్లనేది అనమాట. కాబట్టి ఇది బంగారు శరీరం పొందిన తర్వాత కూడా అగమ్య గోచరమై ఉండును. ఈ విధంగా జీవించుటే ముక్తి పొందినట్లు అని చెప్పవచ్చు. అంటే అప్పటికి దైవ సాన్నిధ్యం వరకు కూడా పోము, కానీ లోపల బంగారు శరీరం మాత్రం వచ్చింటుంది మనకు. కానీ మనకు ఆ లోపల ఇది కూడా జ్ఞాన దేహము పూర్తిగా వికసించదు. వికసించకుండా సపోజ్ ప్రాణం పోయింది అనుకోండి, దాన్ని ముక్తి అంటారు. కానీ అది ముక్తి కాదు. మన వాళ్ళంతా ఏమనంటే చచ్చిపోతే ముక్తి అంటారు. ముక్తి అనేది కాదు, ప్రాణాన్ని వదలకూడదు అంటాడు. అగమ్య ఈ విధంగా జీవించితే ఏది బంగారు శరీరం పొందిన తర్వాత అగమ్య గోచరమై ఉంటుంది. ఏది ఈ జ్ఞానదేహం. ఈ జ్ఞానదేహం పని ఏమి? దేవుణ్ణి వెతికేదే పని. దేవుణ్ణి వెతికి పట్టుకొని మనం దేవుణ్ణి కానీ సక్సెస్ చేసుకున్నామంటే అప్పుడు త్రిదేహ సిద్ధి మనం పొందినట్లు లెక్క. అంతవరకు లేదు. కానీ అది అంత ఈజీ కాదు. అంతకుముందు జరిగేది ముక్తి పొందినట్లు అనుకుంటాం, కానీ అది ముక్తి కాదు. ముక్తి అనేది దేహంతో ప్రాణం ఉండేటప్పుడే పొందాలి. ప్రాణాన్ని వదిలినాక ముక్తి అనేది లేదు, తిరిగి ఇంకో జన్మే ప్రాప్తిస్తుంది. ఈ త్రిదేహ సిద్ధి పొందేదానికి దేవుని అనుగ్రహ శక్తి వలన మాత్రమే జరుగుతుంది. ఆ అనుగ్రహ శక్తి కావాలంటే మనము పరిపక్వ స్థితిని పొందవలేను. ఆ పరిపక్వ స్థితిని ఏ రకంగా పొందవాలి అంటే చెడుని తీసేయాలి, మంచి మార్గాల్ని అలవాటు చేసుకోవాలా. దాంట్లో ఏమనంటే మనము ఇది జీవకారుణ్య సచ్చీలతలో పోతే తప్ప వేరే విధంగా ఇవి కాదు. వేరే విధమైన సాధనలు చేసి ఏదైనా వచ్చినా అది పర్మనెంట్ గా ఉండదు, కొద్ది రోజులకే అది మాయమైపోతుంది. కాబట్టి మనం దైవ కృప ద్వారా మాత్రమే ఇటువంటివి సాధించాలి. ఈ శ్లోకంలో స్వామి అనగా వడలార్ గారు తాను అనుకున్నట్లు సాధించుటకు అర్పణ జ్యోతిని త్రిదేహ సిద్ధి ప్రసాదించమని కోరుతూ దానిని సాధించుకున్నారు. అంతవరకు ఇది అనమాట. మనం ఆ రంగా చేయాలంటే ఆయన టైప్లోనే మనము ఆ జీవకారుణ్యాన్ని మనము పెంపొందింపు చేసుకోవాలి. అప్పటికి గాని పూర్తిగా మనము ఆ దైవ సాన్నిధ్యమును పొందలేము. ఇది ముత్తిరల్ వడివం మున్ని ఆంగీదురు అత్తిరల్ ఎనకరులు అరుపంజు. ఆ కెపాసిటీ, ఆ వల్లభత్వాన్ని, ఆ దీన్ని నాకు ఇవ్వు స్వామి అని అడిగి సాధించుకున్నాడు. மூவகை சித்தியின் முடிவுகள் முழுவதும் ஆவகை எனக்கருள் అరుపెரும் జ్యోతి. మూవగై సిద్ధి అనగా 3 రకముల సిద్ధులు. 3 రకముల సిద్ధులు ఏదేది? కర్మ సిద్ధి, యోగ సిద్ధి, జ్ఞాన సిద్ధి. పై సిద్ధుల విలువల్లో కాయకల్పములతో తంత్ర ఉపాయములతో ఒక పనిని సాధించినది కర్మసిద్ధి. కర్మసిద్ధి అని అంటే
కర్మము, మనం చేసే కర్మం అంటే పనుల వల్ల ఆ సిద్ధుల్ని పొందుతాం. ఏమది? కాయకల్పంలో ఒక అంటే డాక్టర్ల చేత వీలు కాదు అని చెప్పిన ఒక రోగమును నయం చేయుట, అట్లాగే ఒక కష్టపడి పనిచేసి దైవ అనుగ్రహంతో మన యొక్క బాధల్ని తొలగించుకునేది, మనము హై స్టేజ్కి వచ్చేది, మనం బాగా డబ్బు సంపాదించేది, లేదా ఒక విధమైన ఒక రాజకీయ నాయకుడు కూడా అనుకున్నాము ఏమనంటే దీంట్లో చిన్న లీడర్గా ప్రారంభమయ్యి పెద్దవాడు అవుతాడన్నమాట. ఈ రకంగా మనము ప్రయత్నించి పైకి వచ్చేదే కర్మసిద్ధి. దీనికి వచ్చి మన ప్రయత్నమే మెయిన్ గాని ఇంకా వేరే ఏది కాదు. దీనిని లోకంలో జరుగు సంఘాలతో చూసుకున్నాము, వినుచున్నాము. చాలా మంది తన ప్రయత్నంతో పైకి వచ్చిన దాన్ని చూస్తున్నాము, వింటా ఉన్నాము, పేపర్లో ఆడాడ చదువుతా ఉన్నాము, కొన్ని పుస్తకాల్లో వాడు ఇంత కష్టపడినాడు, ఇట్లా చేసినాడు, ఈ రకంగా పైకి వచ్చినాడు, ఈ రోజు పెద్దవాడుగా ఉన్నాడు. ఆట అనేదంతా కూడా మనము అన్ని రంగాల్లో ఉండే వాళ్ళని గురించి మనం తెలుసుకుంటా ఉన్నాము. నెక్స్ట్, యోగ సిద్ధి సాధారణ ప్రజలు సులభంగా పొందలేని బహు కష్టమైన మరియు చాలా రహస్యమైన సిద్ధిగా చెప్పబడి ఉన్నది. యోగ సిద్ధికి నెక్స్ట్ వచ్చినామంటే, యోగ సిద్ధి అంత ఈజీగా అందరూ చేయలేరు. యోగాలు అందరూ చేయగలరా? యోగాభ్యాసము చేసేది చాలా కష్టం. యోగాభ్యాసం చేసేది ఎంతో కోట్ల మంది ప్రజల్లో 1% 2% పైన చేయలేరు. కాబట్టి యోగ సిద్ధి అనేది అంతంత మాత్రంగానే ఉంది. జ్ఞాన సిద్ధి అనేది ఏదిరా అంటే కళాజ్ఞానము, ఆత్మవిచారము, సత్యంపై మక్కువ, అబద్ధముపై అయిష్టత, ఆత్మానుభవం పొందుటకు లోపలి ధ్యానంతో గడుపుతూ బ్రహ్మానుభవం పొందుటకు దారి తెలుసుకుంట. ఇవన్నీ ఏమరంటే ఈ కళ్ళు మూసుకుని కావాల్సిన కూర్చుంటాము. ఏదిరా అంటే కొంతసేపు జ్ఞానసిద్ధి కావాలనేసి. జ్ఞానసిద్ధిలో కళాజ్ఞానము అంటాడు. అంటే శిలల్ని చూసి డ్రాయింగ్ వేసేది, అట్లాగే లలిత కళలు, పాటలు, ఇంకా ఏదో ఉన్నాయి కదా 64 కళలు. ఈ కళల ద్వారా ఒక తృప్తిని పొంది దాని ద్వారా దేవుణ్ణి చూస్తాము అనుకునే వాళ్ళు ఉంటారన్నమాట. అట్లాగే ఆత్మవిచారము, నేను ఎక్కడి నుంచి వచ్చినాను, ఎవరు, అట్లనే దీంట్లో నుండి ఆత్మవిచారం. సత్యంపై మక్కువ, నేనెందుకు ఊరికే చిన్న చిన్న విషయానికి అంతా కూడా, చిన్న విషయమే కాదు పెద్ద విషయానికి కూడా అబద్ధం ఎందుకు చెప్పాలా, నేను అబద్ధం చెప్పను, సత్యం పైన నేను ఉంటాను అటు అనుకుని ఆ మక్కువ సత్యం పైన రావాలి. అది ఎన్నో జన్మల విశేషం పైన వస్తుంది. ఏమరా అంటే ఇక్కడ ఇరుక్కుంటే మనకి ఎట్లా బాధలు దెబ్బలు పడతాయి ఒకటి, రెండోది మనకు మర్యాద పోతుంది అనేది ఇంకొకటి, ఏదో ఎన్నో ఉంటాయి, శిక్షలు పడతాయి, ఇట్లా దానికి మొత్తం మీద అబద్ధాలు చెప్తా ఉంటారు. కానీ ఏమైనా కూడా అబద్ధం చెప్పను అనే ఒక స్థిమితమైన ఒక క్యారెక్టర్ వచ్చే ఇది వచ్చి అంత ఈజీ కాదు. చాలా కాలం పడి లేచినాక ఈ లైఫ్లో ఆ ఇది వస్తుంది. సాధారణంగా మనము అబద్ధం చెప్పకూడదు అనే ఒక స్థిమితమైన జ్ఞానం రావాలి. అది అబద్ధం చెప్పాలంటే కూడా మనకు సాధారణంగా ఒక బాధ ఏర్పడుతుంది అన్నమాట. ఇప్పుడు ధర్మరాజుని ఆ యుద్ధంలో ఏమరంటే అశ్వత్థామ హతకుజర అన్నప్పుడు అది తప్పే, అతను చేసిన తప్పే అది. ఆ తప్పు చేసినాక అతను ఆ తప్పు చేసేదానికి ముందు వెనకాల కూడా చాలా బాధపడతాడు. ఆ రకంగానే ఒక నిజం చెప్పేవాడు అబద్ధం చెప్పాలంటే బాధపడేది కూడా జ్ఞానసిద్ధినే. ఆ జ్ఞానసిద్ధి అలవర్చుకునే దాంట్లో ట్రైనప్ అయ్యేదే అది కూడా. ఆత్మానుభవం పొందుటకు లోపలి ధ్యానంతో గడుపుతూ బ్రహ్మానుభవం పొందుటకు దారి తెలుసుకుంటా. అది కూడా లోపల ఇప్పుడు ఏమైనా చాలా మంది ఇప్పుడు ధ్యానాలు చేస్తూ ఉంటారు. మెయిన్ గా ఆ ధ్యానంలో లోపల చూసుకొని దేవుణ్ణి పొందాలా అనుకుని, ఇవన్నీ జ్ఞానసిద్ధి మార్గంలే, దీనిలో సక్సెస్ అని చెప్పేయలేము. కానీ ఇది ఇట్లా పొందవచ్చును, దేవుణ్ణి పొందవచ్చు. కానీ ఇట్లంతా చేసేది వల్ల కొన్ని సిద్ధులు మనకు వస్తుంది అంటాడు స్వామి. సిద్ధులు
అంటే సిద్ధత్వం. కొన్ని ఏమరా అంటే వాళ్ళ నోటి గప్పని ఒక మాట వచ్చింది అనుకోండి, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇట్లా ఈ వీటిపైన సిద్ధ కర్మసిద్ధుల వల్ల మనకు అటువంటి కొన్ని వరములు కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు. త్రిదేహ ఇట్లు కాక కృపా అంటే ఇవన్నీ ట్రైనింగ్ అన్నమాట. దేనికి? కర్మసిద్ధి, యోగ సిద్ధి, జ్ఞాన సిద్ధి పొందేదానికి మనమై ట్రైనింగ్ తీసుకుని వచ్చేవి. ఇవి వచ్చి మన ఎక్సర్సైజ్ వల్ల, మన బాధల వల్ల, మన యొక్క ఇంట్రెస్ట్ వల్ల మనకు కొద్దిగా వీటిపైన మనకు అథారిటీ వస్తుంది. కానీ కృపాకటాక్షంతో మనస్సు ఆత్మ కరిగి ప్రార్థించి దైవానుగ్రహంతో త్రిదేహ సిద్ధిని పొంది, అంటే స్థూల సూక్ష్మ కారణదేహములు పై 3 ఆ త్రిదేహ సిద్ధిని పొంది వల్లలార్ గారు దైవ కృపా కటాక్షంతోనే ఈ సిద్ధుల్ని పొందాడు. కాబట్టి ఇట్లా పర్మనెంట్ గా ఇది ఉండాలా అట్లంటే మన ప్రయత్నంతో పాటు దైవం యొక్క కృపా కటాక్షం కూడా కైకూడాలి. అట్లా కృపా కటాక్షం దేవుడిది కానీ వచ్చేసిందంటే మన యొక్క ట్రయల్స్ చాలా సులభం అయిపోతుంది. కాబట్టి దైవ కృప మనకు కలగాలంటేనే మనకేమరా అంటే జీవకారుణ్యము మెయిన్. జీవకారుణ్యంతో కానీ మనం సాధించగలిగినామంటే ఖచ్చితంగా ఇవి మనకు కష్టపడి సాధించే వారికన్నా ఈజీగా ఇది మనకు కైగొడుతుంది. ఇది ఇందులో ఒక 3 వగை సిద్ధిயின் முடிவுகள் முழுவதும் ఆవగైన కరులు అరుపెరుంజోది అంటనేసి దేవుణ్ణి ప్రార్థిస్తాడు. నాకు ఈజీగా వచ్చేటట్టు చెయ్యి, నీ కృపా కటాక్షం కానీ నాకు కానీ ఉండిందంటే ఈ 3 సిద్ధులు నాకు వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. లేకపోతే నేను వాడు చెప్తాడు స్వామి, ఒక్కొక్క సిద్ధి పొందాలంటే 15-20 ఏళ్ళు అవుతుంది అంటాడు. కానీ దైవ కటాక్షము అనేది, కృప అనేది మనకు ఉంటే ఒక్క క్షణంలో వస్తుంది అంటాడు. కాబట్టి ఎంత డిఫరెన్స్ చూసుకోండి. మనమై పొందేదానికి, దైవం ఇచ్చేదానికి ఎంత కాలము, ఎంత అవస్థలు, బాధలు లేకుండా మనకు అవి వస్తుంది. ఆ వచ్చేదానికి ఏమనంటే నువ్వు నేరుగా భక్తి మాత్రం ఉంటే చాలదు. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. ఒట్టి భక్తి మాత్రం చాలదు. దీంట్లో ఏంటంటే ప్రేమ, బాధ అన్ని ఎదుటి జీవుని చూసినప్పుడు మనకు వారి యొక్క బాధల్ని చేసి మనం దాన్ని తీర్చగలిగే మనస్సు కావాలి. తీర్చేస్తామని చెప్పడల్లా, వెంటనే అదే తీర్చేయని కూడా చెప్పడల్లా, అయ్యో బాధపడుతున్నాడే అనే మన మనస్సు కరగాలి. అటువంటి మనస్సు కానీ మనకు ఉంటే ఆటోమేటిక్గా మనకు దైవ అనుగ్రహము తానే వస్తుంది.